క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దిద్దుబాటే సిద్ధపాట అనే దేవుని ఆలోచన సభలో చేరిన మన తోటి సత్య సంబంధులకు టీవీ ద్వారా చూస్తున్న మన కుటుంబ సభ్యులందరికీ దైవ దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం మనం. అందులో 6 వచనాల ధ్యానం సంపూర్ణమైపోయింది. ఈ రోజు 7వ వచనం ధ్యానం చేద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ 7వ వచనం చాలా ఉన్నతమైన సంగతులు మనకు తెలియజేస్తుంది. గత కాలంలో ప్రకటన గ్రంథాన్ని కొంత మనం ధ్యానం చేసినప్పుడు దావీదు తాళపు చెవిని గూర్చి నేను మాట్లాడే కాలం వస్తుంది, నేను మాట్లాడతానన్నాను. ఆ మాట ఈరోజు నెరవేరబోతుంది. జాగ్రత్తగా ఆ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ వచనంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఈ వచనము ఫిలదెల్ఫియా సంఘమును గూర్చి దేవుడు మాట్లాడుతున్నటువంటి వచనం. ఫిలదెల్ఫియా సంఘము ఇది కూడా టర్కీ దేశంలోనే ఉంది. యుమేనియస్ అనే రాజు ఈ ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఒక అద్భుతమైన పట్టణాన్ని కట్టించాడు. తన సహోదరుని పేరటనే ఈ పట్టణం కట్టినట్టు చరిత్ర చెప్తుంది. అతని సహోదరుని పేరు ఫిలదెల్ఫియస్. అతని పేరు మీదనే ఈ పట్టణాన్ని కట్టడం జరిగింది. బహుశా ఈ పట్టణ నిర్మాణం BC 196 నుండి BC 160 ఆ మధ్యకాలంలో ఈ పట్టణ నిర్మాణమును గూర్చిన చరిత్ర ఆధారాలు ఉన్నాయి అనేది ప్రస్ఫుటమే. ఇక ఇది చరిత్రకు సంబంధించిన విషయం. ఇక అసలు విషయంలోనికి అడుగు పెడితే ఈ ఫిలదెల్ఫియాలో చాలా మంచి మంచి సంగతులు ఉన్నాయి. అన్ని సంఘాలను నిందించిన దేవుడు ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని నిందించలేదు. అసలు ఫిలదెల్ఫియాని పొగిడాడు, ఫిలదెల్ఫియా గొప్పతనాన్ని చెప్పాడు. ఫిలదెల్ఫియాలో చాలా ఉన్నతంగా ప్రత్యక్షమయ్యాడు. ఫిలదెల్ఫియాకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే సత్య స్వరూపియగు పరిశుద్ధ దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన దావీదు తాళము చెవులు గలవాడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయకుండా తీయవాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. దావీదు తాళపు చెవి కలిగిన పరిశుద్ధుడు, దావీదు తాళపు చెవులు కలిగినటువంటి అధికారము గల దేవుడు. అవును, అసలు దావీదు తాళం చెవులు అంటే ఏమిటి? ఈ భూమి మీదకి దేవుడు ఒక ఉన్నతమైన సంగతిని యుగయుగాలుగా దాచిన ఇంకొక విషయాన్ని చెప్పబోతున్నాడు. దావీదు తాళపు చెవి అంటే ఏమిటి అనే దాని గురించి మనకు ఆధారం దొరకాలంటే దేవుని వాక్యం కొంచెం అచట మనకు వచ్చును. కాబట్టి వాక్యమునకు వాక్యమే జవాబు. మరుగై ఉన్న సంగతును వివరించేది కూడా వాక్యమే. మరుగుగా ఉన్న మన భవిష్యత్తును మన కళ్ళ ముందు చూపించేది కూడా వాక్యమే. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 22వ అధ్యాయం 22వ వచనం చూడండి. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు. ప్రకటన గ్రంథము 3:7లో ఏం చదివామో యాజ్ ఇట్ ఈస్ యెషయా గ్రంథం 22:22లో అదే చదివాం. కానీ అక్కడ చెప్పని ఇంకొక మాట ఇక్కడ అన్నాడు. ప్రకటన గ్రంథంలో కనబడని ఓ పదం యెషయా గ్రంథంలో కనబడింది. ఏమిటంటే ఇల్లు అన్నాడు. అధికార భారము అనేది పని. ప్రకటన గ్రంథంలో దావీదు తాళపు చెవులు గలవాడు అని కనబడినటువంటి ఆ దానికి యెషయా గ్రంథం 22:22లో ఇంటి అధికారము గలవాడు. ఇప్పుడు తాళం చెవు అంటే దేనికి సంబంధించిన తాళం చెవులు? అధికారానికి సంబంధించిన తాళం చెవులా? ఇంటి తాళపు చెవులు. దావీదు ఇల్లు అనగా అర్థం ఏమిటి? ఈ విషయం మీకు అర్థం కావాలంటే ఈ లోకంలో ఈ భూమి మీద దావీదు కట్టుకున్న ఇంటిని వెతుక్కున్నారనుకోండి, ఏ విషయం అర్థం కాదు. ప్రకటన గ్రంథంలో దాని గురించి రాయబడలేదు. దేవుడు ఈ భూమి మీద దావీదు కట్టుకున్న ఇంటి తాళపు చెవులు కలిగిన అధికారం గలవాడా? కాదు. క్రీస్తు
పరమ తండ్రి అయిన దేవుని ఇంటి యొక్క అధికారము గలవాడు. ఇప్పుడు దావీదు తాళపు చెవులు అంటే అర్థం ఏమిటంటే దేవుని ఇంటి తాళపు చేతులు దావీదుకి ఇవ్వబడ్డాయి. దేవుని ఇంటి తాళపు చేతులు ఎవరికి ఇవ్వబడ్డాయి? దావీదుకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు దావీదు తాళపు చేతులను అడ్రస్ చేయగానే మనకేం గుర్తుకు రావాలన్నమాట? దేవుని ఇల్లు అనేది గుర్తుకు రావాలని ఆ తాళపు చేతులకే దావీదు తాళపు చేతులని పేరు పెట్టేశారు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం దేవుని ఇల్లై ఉన్నాము అని రాయబడింది. దావీదు విషయంలో ఈరోజు నేను 2 రకాల ప్రత్యేకమైన వ్యాఖ్యానం చేయబోతున్నాను. అంతకంటే ముందు ఈ 22:22లో మీకు ఇంకొక విషయాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజం మీద ఉంచెదను అన్నాడు. ఎవరి భుజం మీద ఉంచెదడు? దావీదు ఇంటి తాళపు చేతుల భారం అంట అతని మీద ఉంచుతారు. ఎవరతను? ఆ కింద అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును అంటే ఎవరితను? క్రీస్తే. ఎందుకంటే ఆ కిందే ఓ మాట అన్నాడు చూడండి, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరిచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును అంట. మీరు 21వ వచనంలోనికి వెళ్ళిపోతే చివరి లైన్లో మాట అంటాడు, అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి యగును. ఏమవుతాడంట? తండ్రి. యూదా వంశం అంతటికి తండ్రి అవుతాడంట. యెరూషలేం నివాసం అంతటికి తండ్రి అవుతాడంట. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. దావీదు వారందరికీ తండ్రి అయ్యాడు, క్రీస్తు కూడా వారందరికీ తండ్రి అయ్యాడు. ఇప్పుడే మనం ఒక ఉన్నతమైన సంగతిని ధ్యానం చేసుకోవడానికి కొంచెం లోపలికి వెళ్దాం. ఇల్లు, దేవుని ఇల్లు. కొరంథీ పత్రిక 1వ పత్రిక 3:9. మేము దేవుని జతపాని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఏమై ఉన్నారంటండి? దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహమునై ఉన్నారు. అవును, ఈ గృహ ప్రస్తావన చేయకముందు మాట అన్నాడు. ఏమిటది? మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేని విషయములో దేవుని జత పనివారు? దేవుని ఇంటి విషయములో జత పనివారు. దేవుడు ఏ పని చేస్తాడో అదే పని చేసేవాడు దేవుని జత పనివాడు. ఇప్పుడు దావీదు దేవుని జత పనివాడు, అందుకే దావీదుకు తాళం చేతులు ఇవ్వబడ్డాయి. దావీదు ఏం చేశాడు మరి? చాలా అద్భుతమైన మాట సమూయేలు గ్రంథంలో ఉంది, మనకు బాగా తెలుసు. దావీదు తన తరములో దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాను. అవును, ఎలాంటి సేవ చేశాడు దావీదు? దావీదు ఏం చేసేవాడు తెలుసా? దివారాత్రములు దేవుని ఆలోచనలను ధ్యానించి, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించి, ఆ తరమంతటిలో, ఆ తర ప్రజలందటిలో ఆ ధర్మశాస్త్రాన్ని ప్రచురం చేసేవాడు. తెలుసా మీకు? దావీదు గృహ నిర్వాహకుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ మాట ముచ్చటించినప్పుడు నేను భయపడిపోయాను. దావీదు ఒక రాజు మాత్రమే కాదు, దావీదు ఒక భక్తుడు మాత్రమే కాదు, దావీదు గృహ నిర్వాహకుడు. ఆ తరములో ఉన్నటువంటి వారందరికీ సేవ చేశాడంట. ఏ సేవ చేశాడు? దేవుని సంకల్పానుసారమైన సేవ చేశాడు. దేవుని సంకల్పం ఏమిటి? ఆ తర ప్రజలందరినీ కూడా దేవుని ఇంటిగా మార్చడం దేవుని సంకల్పం. ఇప్పుడు ఇల్లుగా మార్చే పని పెట్టుకున్నాడు దావీదు. కృపను గూర్చి పాడాడు వాళ్ళ ముందు. ఏమండి? సత్యమును గూర్చి పాడాడు వాళ్ళ ముందు. ధర్మశాస్త్రమును వివరించాడు వారికి. దేవుని గుణగణములను ప్రచురించాడు. దేవుని ఆలోచనలు వారికి అర్థమయ్యేటట్లు చేశాడు. దావీదు సేవా విధానపు జ్ఞానము మర్మమై ఉంది బైబిల్లో. కానీ ఒకటే మాటలో ఆ సంగతి అంతా రాయబడింది. దావీదు తన తరము వారికి సేవ చేశాడు. రాజుగా మాత్రమే ఉండలేదు, ఆయన వాక్య సేవ చేసుకున్నాడు. వాక్య సేవ చేస్తేనే గృహానికి సంబంధించిన తాళము చేతులు ఇవ్వబడతాయి. ప్రతిరోజు అడిగేవాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు ఇది విని ఇంకా ప్రజలకు ప్రకటించాలి. నేను తెరువు ప్రభువా, నాకు చూపించు అనగా అర్థమేమిటో తెలుసా? ధర్మశాస్త్రమందు దేవుడు దాచిన సంగతులు తాళము చెయ్యి ఉన్నవాడికే తెరవబడతాయి. దావీదు చాలా సింపుల్గా వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసుకొని ఆ సంగతులన్నీ చూసి వచ్చేవాడు. దేవుడు దాచిన ఆ ధననిధి చాలా సింపుల్గా తెచ్చుకునేవాడు, పెద్ద కష్టపడేవాడు కాదు. దేవుడు అతనికి అధికారపు తాళపు చెవులు ఇచ్చాడు. దావీదుకు ఎన్నెన్ని సంగతులు తెలుసంటే, దావీదు స్వయంగా వెళ్ళిపోయి పాతాళం చూసి వచ్చాడు, ఆత్మల కర్మాగారం చూసి వచ్చాడు, దేవునిని చాలా దగ్గరగా సందర్శించాడు, విశ్వమంతా ఆత్మలో ప్రయాణం చేశాడు దావీదు.
ఒకానొక ఘట్టాన్ని చూశాడు విషయంలోకి వెళ్ళిపోయి. అది ఎలాంటి ఘట్టం అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ప్రతిష్ఠించడం చూశాడు. నా ప్రభువుతో పలుకుతున్న మాట అని రాసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో మాట్లాడుతున్నటువంటి ఆ ఉన్నత ఘట్టాన్ని కళ్ళతో చూసి చెవులతో విన్నాడు. ఎవరికీ తెలియని సంగతులు, ఎవరికి బయలుపడని సంగతులు దావీదుకు బయలుపడ్డాయి. అవే తాళము చేతులు. దావీదు రాసిన సంగతులతో ఇప్పటికే ఎన్నెన్నో సంగతులు ముడిపడి ఉన్నాయి. ఇంకా అవన్నీ ఓపెన్ చేయలేదు. మనం రాబోయే దినాలు వాటన్నిటిని ఓపెన్ చేసుకుంటాం. ఆ తాళము చేతులు దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అభిషేకమునకు ముడిపడి ఉన్నది. తాళము చేయి అంటే చేతికిచ్చే ఇనుప వస్తువు కాదు, అది తల మీదకి వచ్చే అభిషేకం. దేవునికి స్తోత్రం. దేవుని ఇంటిని గూర్చినటువంటి తాళపు చేతులు. ఈ తాళపు చేతులు తీసుకొని ఇంట్లో సేవ చేయాలి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అది చేయాలి. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? యుగములలోను తరములలోను మరుగు చేయబడిన సంగతులు సంఘమునకు బయలుపరిచి సంఘమును దేవుడు సజీవమైన రాళ్ళుగా మార్చి ఆయన మందిరముగా మార్చుకోవాలనుకుంటున్నాడు. గృహమే మందిరము. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 17వ మాట. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? చూసారా, దేవుని తీర్పు ఎక్కడ ఆరంభమవు కాలం వచ్చుచున్నది? దేవుని ఇంటి దగ్గర. దేవుని ఇల్లు ఎవరు? మనమే. ఏమండి? అదే పేతురు పత్రికలో చూడండి 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గృహ నిర్వాహకత్వము అంటే ప్రతి రాయిని జీవం కలిగిన రాయిగా చేయడం దేవుని పని. అది ఇంటి తాళపు చేతులు గలవాడు మాత్రమే ఆ పని చేయగలుగుతాడు. విప్పాడంటే మూయడం ఎవరి వల్ల కాదు. మూసాడంటే తెరవడం, ఆ తాళం చేతి ఉందనుకోండి సింపుల్గా తెరుచుకుంటాడు. దేవుడు ఒక్కసారి ఎవరికీ తెలియకూడదని దాచేస్తే ఆ సంగతులు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆలోచనలు రావు ఎవరికి. ఇంకా మరలా దేవుడు ఆలోచన ఇస్తే తప్ప ఆ సంగతులు దేవుడు బయలుపరిస్తే తప్ప తెలియదు. ఎందుకంటే రహస్యమైన సంగతులు దాచాడు దేవుడు. రహస్యమైనవన్నీ ఆయనకు చెందును, ఆయనే దాచిపెట్టాడు. ఆ దాచిన స్థలంలోనికి వెళ్ళి వాటిని చూడాలంటే తాళపు చేతులు కావాలి, అధికారము కావాలి. ఇంటిని గూర్చిన అధికార బాధ్యత ఎవరికి ఇవ్వబడుతుందో వారు వెళ్ళగలుగుతారు టీవీగా. అందుకే వెంబడించవలెను అని అన్నాడు కదా. మీ పైన నాయకులను ఏం చేయాలి? నువ్వు అవ్వకూడదు మళ్ళీ. అది యెహోషువ చేసిన పని, అది ఎలీషా చేసిన పని. వెంబడించుట, విధేయత. తండ్రికి విధేయుడు క్రీస్తు. మనకు విధేయతను మాదిరిగా ఉంచిపోయాడు. అవును, క్రీస్తుకి ఎంత తెలియదు చెప్పండి? అన్నీ తెలుసు కదా. అన్నీ తెలిసినోడే ఒక నియమం కోసం ఏం చేశాడు? మరి ఏం తెలియని ఆఫ్టర్ ఆల్ మనుషులు ఎగిరెగిరి పడతాం ఎందుకు? మనం విధేయత చూపకుండా కొంచెం తెలిస్తే అన్నీ తెలిసినట్టు ఫీల్ అవుతాం ఎందుకు? మనం క్రీస్తే విధేయత చూపితే మనం ఆఫ్టర్ ఆల్ అని మనకు అర్థం కావట్లేదా? సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్త అయిన క్రీస్తు ఒక నియమమును వెంబడించుటకు విధేయుడై సొంత బుర్రను వాడలేదే. తండ్రి చెప్పినవే చెప్పడానికి వచ్చాను, నా అంతటా నేను ఏమీ చెప్పను. తండ్రి చిత్తం చేయడానికే వచ్చాను, నా చిత్తం చేసుకోవడానికి కాదు. ఎన్ని పదాలు వాడాడు. కాలములన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, నాకేం తెలియదు, తెలుసు కూడా ఏం తెలియదు అన్నాడు. ఎందుకంటే ఆ నియమంలో అదే పలకాలి. ఆయన చెప్తేనే నేను చెప్తున్నాను. ఆయన నాలో పని చేస్తున్నాడు, నేను కూడా కాదు పని చేసేది, ఆయనే నాలో పని చేస్తున్నాడు. ఎంత విధేయతో! ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దగ్గర అధికారపు తాళపు చేతులు ఉన్నాయి, కానీ ఆయన ఎప్పుడు దాన్ని వినియోగించలేదు, తండ్రికి వేరుగా వినియోగించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మరొక సంగతిని మనం ధ్యానం చేసుకుందాం. ఇంటిపైన అధికారం అనగా అర్థమేమిటి అనే ప్రశ్నకు జవాబు చెప్తున్నాను, వినండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలోనే 15వ వచనం చూడండి. ప్రభువును సైన్యములకు అధిపతియగునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని?
ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా? ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇక్కడే మీకు ఒక అతి ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 22వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువును సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన శెబ్నా అన్నాడు. ఎవరంటే ఇతను? గృహ నిర్వాహకుడంట. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి ఆ బాధ్యత తీసుకుని మరొకరికి ఇవ్వబడుతుంది. అక్కడ 22వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు? దావీదు తాళపు చేతులు అన్నాడు. మరి అంతకుముందు ఎవరి దగ్గర ఉన్నాయి తాళపు చేతులు? శెబ్నా. అంటే అర్థం ఏమిటన్నమాట? తాళపు చేతులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? గృహ నిర్వాహకత్వం. ఇదిగో నిరూపణ. 21వ వచనం చూడండి. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. చూసారా? శెబ్నా యొక్క అధికారము, ఆ గృహ నిర్వాహకత్వపు అధికారము వేరొకరికి ఇవ్వబడిపోతుంది. నీ నడికట్టు కూడా ఇచ్చేస్తాను, నీ అధికారం కూడా ఇచ్చేస్తాను, నీ తాళపు చేతులు కూడా ఇచ్చేస్తాను. ఈ వచనం మధ్యలో విశ్వమర్మం ఒకటి ఉన్నది. దాన్ని ఖచ్చితంగా వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం మనం. మీకు ఒక అద్భుతమైన విషయం నేర్పిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. తాళపు చేతులు కలిగి ఉండుట అనగా గృహ నిర్వాహకత్వం, దేవుని ఇంటిని గూర్చిన బాధ్యత. గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఏమిటి? మనకు బాగా తెలిసిన విషయం, అది కొత్త విషయం ఏం కాదు కదా. కదా? ఏమిటది? మర్మముల విషయములో కదా, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకత్వం అంటే అధికారము. తాళపు చేతులు గలవాడికి దేవుడు యుగ యుగాలుగా దాచిన సంగతులు బయలుపరచబడతాయి. అవి రాళ్ళుగా, ఉట్టి రాళ్ళుగా ఉన్నవంటి సామాన్యమైన రాళ్లకు జీవాన్ని ఇవ్వడానికి ఆ సందేశాలు ఉపయోగపడతాయి. ఆ జ్ఞానం, ఆ మర్మం ఉపయోగపడుతుంది. ఎఫెసీ 1:8, ఎఫెసీ 3:8-10 వచనాల ప్రకారంగా సంపూర్ణ జ్ఞాన వివేచం దేవుని మర్మం వలననే సంపూర్ణంగా మనకు కలగబోతుంది. ప్రైజ్ ద లార్డ్. అవును, ఇప్పుడు మనం చదువుకున్న 21వ వచనంలో ఎవరికి ఇవ్వబడింది అది చూడండి ఒకసారి. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను అన్నాడు. ఎవరో తెలుసా? ఇదని 19వ వచనం చూడండి. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించేదను. ఎవరిని తొలగిస్తున్నాడు? శెబ్నాను. ఏ స్థాయి నుండి వైదొలగిస్తున్నాడు? అది వెరీ గుడ్, గృహ నిర్వాహకత్వం. 19వ వచనం. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించేదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడు నగు ఎల్యాకీమును పిలిచి. ఎవరిని పిలిచి? ఎలియాకీమును పిలిచి బాధ్యత అప్పగించాడు. దావీదుకు అప్పగించాడా, ఎలియాకీముకు అప్పగించాడా? మరి 20వ వచనము 21వ వచనం దావీదు కనబడతాడేంటండి? ఎలియాకీముకి ఇవ్వబడితే దావీదు కనబడతాడేంటండి? దావీదు తాళం చెవి అన్నాడేంటి? ఎలియాకీము తాళము చెవి అనొచ్చుగా. ఎందుకు మధ్యలో వచ్చిన దావీదు తాళం చేతులు అయ్యాయి అవి? దీనికి కారణం ఏమిటి? వచ్చేవారం ధ్యానం చేసుకున్నాం. ఎలియాకీము తాళపు చేతులు దావీదు తాళపు చేతులను ఎందుకు పిలువబడ్డాయి? ఇంకా ఈ తాళపు చేతులను గూర్చి సవివరమైనటువంటి ఉన్నత సంగతిని మనం వచ్చే ఎపిసోడ్లో ధ్యానం చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో 2వ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ రోజు వరకు మీరు విన్న సంగతుల్ని ఇంటికి వెళ్ళి మోకరిస్తే దేవుడు మరలా మల్టిప్లై చేస్తాడు, మీ మనసులో జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఇప్పటి వరకు దావీదు తాళపు చేతులు అనగా దేవుని ఇంటి తాళపు చేతులు. దావీదు తాళపు చేతులు అంటే దేవుని ఇంటి తాళపు చేతులు. దేవుని ఇంటి తాళపు చేతులు అనగా దేవుని ఇంటి తాళపు చేతుల అధికార భారం అన్నాడు. ఈ అధికార భారం, అధికారం ప్లస్ భారం రెండు ఉన్నాయి. అధికారం ఒకటే లేదు, భారముతో కూడిన అధికారం ఇది. భారముతో కూడిన అధికారం అంటే ఏమిటి? గృహ నిర్వాహకత్వమే. గృహ నిర్వాహకత్వం అంటే దేనిని గూర్చిన గృహ నిర్వాహకత్వం? దేవుని మర్మముల విషయంలోని గృహ నిర్వాహకత్వం. మర్మముల విషయంలో గృహ నిర్వాహకత్వం అనగా ఏమిటి? ఇది కూడా వచ్చే వారమే ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు దావీదు తాళపు చేతులు అంటే ఏమిటో నేర్చుకున్నాం. ఇక మీదట దాని సర్వసత్యపు సంగతులను మనం రాబోయే ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థనతో ఉండండి, ఆసక్తితో ఉండండి. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, ఇక మీదట అచ్చువలివనునే మాత్రమే మా పైన పోయబడుగాక.
పూర్తిగా నీ హృదయాలోచనలనే తడిమి ధ్యానింతుముగాక. అయ్యా, ప్రారంభములోనే మేము అయ్యా గంతులు వేస్తున్నాము, ఆనందిస్తున్నాము. నీవు ద్వారములు తెరిచి మాతో మాట్లాడబోతున్నావని అర్థమైపోయింది. దేవా, ప్రారంభములోనే మీరు మమ్మల్ని బలపరుచుకుంటున్నారు. కాలము సమీపించింది, మమ్మల్ని మీరు వాడుకోబోతున్నారని నమ్ముతున్నాము. కనికరించి తాళపు చేతుల అభిషేకము మాకు అనుగ్రహించండి స్వామి. సామాన్య మనుషులకు నీవు తాళపు చేతులను ఇస్తావని పేతురు విషయంలోనే మేము రూఢిగా నమ్మగలిగాము తండ్రి. మాకు నువ్వు ప్రభువా ప్రత్యక్షత తాళపు చేతులు అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడైండును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ. చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. కారు చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము.
హోసన హోసన